మానవులలో రకాలు అనే అంశం గురించి ఈరోజు మనం కొద్దిగా తెలుసుకుందాం. ఏమిటంటే మనసు యొక్క స్థితిని బట్టి అంటే మానవ జీవితం అనేది ఏంటంటే మానవ జీవితానికి మనుగడ మనస్సు అని అంటారు. మనసును బట్టే మానవుని జీవితం ఉంటుంది అని చెప్తారు. సో, అక్కడ మనసు యొక్క స్థితిని బట్టి వివిధ రకాల మానవులు ఉంటారని చెప్పేసి హిమాలయ యోగి అయినటువంటి స్వామి రామతీర్థ అనే ఒక గ్రేట్ మాస్టర్ చెప్పడం జరిగింది. హిమాలయ యోగి. ఆయన ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్త. స్పిరిచువల్ సైంటిస్ట్ ఆయన. ఆ ఆధ్యాత్మికవేత్తడు ఏం చెప్పాడంటే, మనిషి యొక్క స్థితిని బట్టి మానవులు రకరకాలుగా ఉంటారని చెప్పడం జరిగింది. సో, నా స్వామి రామతీర్థ గారు చెప్పిన విషయాల్లో ముఖ్యంగా 4 రకాల మానవుల గురించి చెప్పడం జరిగింది. సో, ఆయన హిమాలయాల్లో ఇంతమంది గురువులతో మరి ఎన్నో విషయాలు నేర్చుకొని, ఎంతో జ్ఞానం పొంది, ఎన్నో రకాల సాధనలు ఆయన చేయడం జరిగింది. ఎంతో జ్ఞానాన్ని పొందడం జరిగింది. తర్వాత ఆయన విదేశాల్లో కూడా ఎన్నో యూనివర్సిటీస్, విశ్వవిద్యాలయాలు స్థాపించి ఈ ఆధ్యాత్మిక విద్యను బోధించడం, అందులో ప్రొఫెసర్‌గా అలా చేయడం అన్నీ కూడా ఎన్నో చేయడం జరిగింది. మనకు లాస్ట్ మంత్ ధ్యానం జగత్‌లో అనుకుంటాను. దాంట్లో కూడా ఆయన గురించి కొద్దిగా ఇవ్వడం జరిగింది. ఆయన పుస్తకాలు కూడా హిమాలయ యోగులని, అలాగే లివింగ్ విత్ హిమాలయన్ మాస్టర్స్ అంటే హిమాలయ పరమగురువుతో జీవనం అని అలాంటి పుస్తకాలు కూడా ఆయనవి ఉన్నాయి. సో, మరి ఆయన చెప్పిన టాపిక్ ఏంటంటే ఆయన పుస్తకాల నుంచి స్వీకరించినది ఇది. మానవులు రకాలు. మొట్టమొదటిది ఏంటంటే ఖనిజ జాతి మానవులు అని అంటారు. మొట్టమొదటి రకం ఏంటంటే ఖనిజ జాతి మానవులు. అంటే ఎవరంటే వీళ్ళు ఎంతసేపు వాళ్ళ సుఖం వాళ్ళు చూసుకుంటారు. తమ సుఖం కోసమే తామెప్పుడు ఆరాటపడుతుంటారు. తమ సుఖాన్ని మాత్రమే తాము చూసుకుంటారు. తమ ఇంట్లో వాళ్ళని గాని, ఎవరిని గాని వీళ్ళేమి పట్టించుకోరు. భార్య, పిల్లలు గావచ్చు, కుటుంబ సభ్యులు ఎవరిని ఏం పట్టించుకున్నా తాను బాగుంటే చాలు అని అనుకునే వాళ్ళు వీళ్ళెవరంటే ఖనిజ జాతి మానవులు అని అంటారు. నేను బాగుంటే చాలు అనే స్థితిలో ఉండేవాళ్ళు. సో, అలాగా వీళ్ళని ఏంటంటే బొంగరంతో పోలుస్తారు. సో, బొంగరం లాంటి వాళ్ళు అని అంటారు. ఖనిజ జాతి మానవుల్ని బొంగరం లాంటి వాళ్ళంటే బొంగరం ఎప్పుడో ఎలాగైతే ఒకటే చోట అలా తిరుగుతూ గిర్రున రౌండ్ తిరుగుతూ ఉంటుందో, అలాగా ఈ ఖనిజ జాతి మానవులు అనే వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ గురించి వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ బాగోగులే వాళ్ళు చూసుకుంటారు. ఇతరుల గురించి ఏమి ఆలోచించడం అవేమి చెయ్యరు. తమ సుఖం కోసం, తమ బాగోగుల కోసం చూసుకునే వాళ్ళు ఖనిజ జాతి మానవులంటారు. ఇంకా చెప్పాలంటే ఇతరులను హింసిస్తూ వాళ్ళ హింసలో ఆనందం పొందేవాళ్ళు. ఇతరులను హింసిస్తూ వాళ్ళు బాధపడుతుంటే ఆ దుఃఖంలో వాళ్ళ బాధలను చూసి ఆనందించే వాళ్ళు కణజాతి మానవులుగా చెప్పవచ్చు. దీనికి ఉదాహరణ మనకు రోమ్ నగరంలో నీరో చక్రవర్తి అనే ఒక చక్రవర్తి ఉండేవాడు. రోమ్ నగరంలో ఆ చక్రవర్తి పేరేంటంటే నీరో చక్రవర్తి అని అంటారు. సో ఆయనకేంటంటే ఒకసారి ఆ రోమ్ నగరాన్నంతా తగలబెట్టి ఆయన ఆ కొండ మీదకి వెళ్లి తను ఫిడేలు వాయించుకుంటూ ఆళ్ళంతా ఆ మంటల్లో తగలబడిపోతుంటే చూస్తూ ఎంజాయ్ చేసేవాడంట. ఆ రోమ్ నగరపు చక్రవర్తి నీరో చక్రవర్తి ఎవరైతే ఉన్నారో, ఆ రోమ్ నగరాన్ని తగలబెట్టి కొండ మీదకి వెళ్లి ఫిడేలు వాయించుకుంటంటే ఒక మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్ అది. అది వాయించుకుంటూ ఆయన ఎంజాయ్ చేసేవాడు. అంటే వాళ్ళు హింసింపబడుతుంటే ఆ హింసలో ఆనందాన్ని పొందేవాడు. మనం కొన్ని సినిమాల్లో చూస్తుంటాం. 'సైకో' అని అంటాం. లేదా 'సాడిస్ట్' అని అంటాం. అంటే వేరే వాళ్ళని హింసిస్తూ తాను ఆనందం పొందుతాడు. తాను సుఖం పొందుతాడు. అలాంటి వాళ్ళను ఖనిజ జాతి మానవులుగా మనం చెప్తారు. సో, అలా నీరో చక్రవర్తి అనంటే ఖనిజ జాతి మానవుడు. ఆయన చక్రవర్తే గొప్పవాడే కానీ, ఆయన యొక్క స్థితి ఆ విధంగా ఉంది. అంటే మన మనసు యొక్క స్థితిని బట్టి ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారని వాళ్ళ ప్రవర్తన. అలాంటి వాళ్ళను ఖనిజ జాతి మానవులంటారు. ఇంకా చెప్పాలంటే మూర్ఖులు అని కూడా చెప్పవచ్చని అంటారు. ఈ ఖనిజ జాతి మానవుల్ని. ఆ తర్వాత రెండో రకం ఎవరంటే వృక్ష జాతి మానవులు అని అంటారు. ఈ వృక్ష జాతి మానవుల యొక్క వాళ్ళ యొక్క పరిధి ఎంతవరకు ఉందంటే, వాళ్ళు ఎంతవరకు ఆలోచిస్తారంటే, నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలని.
అంటే నా భార్య, నా పిల్లలు, నా సంసారం, మా బంధువులు, అక్కడ నేను నా కుటుంబం వరకు మాత్రమే వీళ్ళ యొక్క పరిధి ఉంటుంది. నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి. నా భార్య బాగుండాలి, నా భర్త బాగుండాలి, లేదా నా పిల్లలు బాగుండాలి. అక్కడి వరకే, నా తల్లిదండ్రులు బాగుండాలి అని ఆ కుటుంబం వరకు మాత్రమే వీళ్ళ యొక్క పరిధి అనేది ఉంటుంది. సో, ఇంకా చెప్పాలంటే వీళ్ళని స్వార్థపరులు అని కూడా చెప్పవచ్చు. స్వార్థపరులు అని వృక్షజాతి మానవుల్ని అని అంటారు. ఎందుకంటే వీళ్ళు కూడా ఎంతవరకంటే వాళ్ళు వాళ్ళ కుటుంబం ఒకటి బాగుంటే చాలని అనుకునేవాళ్ళు. వాళ్ళ సుఖం కోసం, వాళ్ళ కుటుంబం సుఖం కోసం వాళ్ళు చూసుకుంటారు. సో, వీళ్ళని గానుగ ఎద్దుతో పోల్చుతారు. గానుగ ఎద్దుతో ఎందుకు పోల్చుతారంటే, గానుగ ఎద్దు అంటే అది కొంత దూరం వరకే తన చుట్టూ తాను రౌండ్‌గా అది తిరుగుతూ ఉంటుంది. ఆ గానుగ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కొంత దూరం వరకు అట్లా. సో, అట్లాగా ఏందంటే, ఈ వృక్ష జాతిలోకొచ్చేసరికి కొద్ది దూరం వరకు మాత్రమే, కొంత పరిధి వరకు మాత్రమే వాళ్ళ ఆలోచన ఉంటుంది కాబట్టి, అంటే కుటుంబం వరకే ఉంటుంది కాబట్టి, అలా వీళ్ళని గానుగ ఎద్దుతో పోల్చడం జరుగుతుంది. వీళ్ళని ఏమంటారంటే వృక్ష జాతి మానవులని అంటారు. వీళ్ళు కూడా స్వార్థపరులే. అంటే తమ కుటుంబం కోసం, తమ కోసమే మాత్రమే చూసుకుంటారు గానీ, వేరే వాళ్ళ గురించి ఏమి ఆలోచించడం గానీ, పట్టించుకోవడం గానీ ఏమి చేయరు అని. ఆ తర్వాత మూడో రకం ఎవరంటే జంతు జాతి మానవులు అని అంటాం. లేదంటే వీళ్ళనే పశు జాతి మానవులు అని కూడా అనడం జరుగుతుంది. సో, వీళ్ళ యొక్క ఆలోచన పరిధి ఎంతవరకు ఉంటుంది? వీళ్ళెక్కడి వరకు ఉంటుందంటే, నేను బాగుండాలి, మా కుటుంబం బాగుండాలి, అలాగే మా కులం వాళ్ళు బాగుండాలి, మా ప్రాంతం వాళ్ళు, మా ఊరు వాళ్ళు బాగుండాలి అనుకునేవారు. ఊరి వరకు మాత్రమే చూస్తారు. ఈ పశుజాతి మానవులు ఎంతవరకు ఉంటుందంటే, నేను బాగుండాలి, మా కుటుంబం బాగుండాలి, మా కులమోళ్ళు బాగుండాలి, మా ఊరోళ్ళు బాగుండాలని అక్కడి వరకు మాత్రమే వీళ్ళ యొక్క ఆలోచన పరిధి అనేది ఉంటుంది. అంటే వాళ్ళ పరిధి వాళ్ళ తి ఆలోచించడం అనేది. సో, అందుకే వీళ్ళనేంటంటే జంతు జాతి మానవులు లేదా పశు జాతి మానవులని అంటారు. వీళ్ళను దేనితో పోలుస్తారంటే ఆబోతుతో పోలుస్తారు. అంటే ఊర్లో ఆబోతులుంటాయి. అది ఊరి మీద అంతా తిరుగుతూ ఉంటుంది. సో, కాబట్టి అంటే ఊరి వరకే దాని పరిధి అనేది కాబట్టి అక్కడ వీళ్ళను ఆబోతుతో పోలుస్తారు. సో, ఈ జంతు జాతి మానవుల్ని. అంటే వీళ్ళు కూడా స్వార్థపరులే. అంటే తమ వరకు మాత్రమే బాగుండాలి. తమ కులం వాళ్ళు మాత్రమే బాగుండాలి. ఈ కులం పిచ్చి చాలా మందిలో ఉంది. మా కులం బాగుండాలి అని చెప్పేసి, వాళ్ళ కులమే గొప్పది అని చెప్పేసి, ఆ కులం వరకు మాత్రమే చూసుకుంటారు. వేరే కులస్తుల్ని, పక్క కులస్తులు గాని, వేరే కులస్తులు వాళ్ళని తక్కువ చూడడం గాని, హీనంగా చూడడం గాని, వాళ్ళని ఇంకో చులకనగా చూడడం గాని, ఇవన్నీ చేస్తూ ఉంటారు. మా కులమే గొప్ప అన్నట్లుగా చాలా మందికి ఈ క్యాస్ట్ ఫీలింగ్ కూడా, ఇంకా చెప్పాలంటే మనం కూడా ఈ ధ్యాన మార్గంలోకి రాకముందు మనలో కూడా చాలా మందిలో ఇవి ఉన్నాయి. క్యాస్ట్ ఫీలింగ్‌లు. మాది ఈ కులం అని. రెడ్డీస్ అని, గౌడ్స్ అని రకరకాలుగా కులాలు అందరికీ ఉన్నాయి. సో, ఈ ధ్యాన మార్గంలోకొచ్చిన తర్వాత ఇలాంటి ఫీలింగ్స్ మన లోపల లేవు. పేర్లు పెట్టుకుంటాం కానీ, లోపల ఆ ఫీలింగ్స్ అలాంటివి మన భావనలో మార్పు రావడం వల్ల, మన మనసులో మార్పు రావడం వల్ల, ఇక్కడ మనం ఎక్కువగా వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వం క్యాస్ట్‌కి ధ్యాన మార్గంలోకొచ్చిన తర్వాత. సో, అంతకుముందు మనకు కూడా ఇలాంటి ఫీలింగ్స్ ఎక్కువగా ఉండేటివి చాలా మందిలో మనలో. సో, కాబట్టి ఇక్కడ వాళ్ళ యొక్క పరిధి కులం వరకు, ఊరి వరకు మాత్రమే ఉంటుంది అని. ఆ తర్వాత ఇంకా కొంత ముందుకెళ్తే ఏమవుతుందంటే, జంతు జాతి తర్వాత నాలుగో రకం ఎవరంటే మానవ జాతి మానవులు అని అంటారు. నాలుగో రకం ఎవరంటే మానవ జాతి మానవులు అని. సో, వీళ్ళ యొక్క పరిధి ఎంతవరకు ఉంటుందంటే, నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, అలాగే మా కులం బాగుండాలి, మా ఊరు వాళ్ళు బాగుండాలి, అలాగే మా ప్రాంతం వాళ్ళు బాగుండాలి, మా మతం వాళ్ళు బాగుండాలి, మా దేశం వాళ్ళు బాగుండాలని దేశం వరకు వీళ్ళ యొక్క పరిధి ఉంటుంది. మా దేశం వరకు బాగుండాలి. మా కులము, మా మతం, మేము హిందువులం. హిందూ మతం చాలా గొప్పది. మా హిందువులంతా బాగుండాలి అని హిందూ మతం అని ఇట్లా మతం ప్రసక్తి ఇందులో వస్తుంది. మతస్థులు ఇట్లా మా మతమే గొప్పదని, మా మతస్థులు బాగుండాలని చెప్పేసి ఇక్కడ వాళ్ళ యొక్క పరిధి అంతవరకు ఉంటుంది. సో, అలాగే మా దేశం భారతదేశం చాలా గొప్ప దేశం అని చెప్పేసి చెప్తుంటారు. సో, మా భారతీయులందరూ బాగుండాలని చెప్పేసి. సో, ఇది కూడా ఒకానొక స్థాయి వరకు పరిధి అనేది
చాలా మంది గురువులు చెప్తుంటారు భారతదేశం ఎంత గొప్పదనే విషయం గురించి. సో భారతదేశం చాలా గొప్పది. భారతదేశం యొక్క చెప్తూ ఉంటారు వేద భూమి, యోగ భూమి, కర్మ భూమి అని. వేదాలు పుట్టింది, యోగము, కర్మ భూమి అని ఎంత గొప్ప దేశం. సో ఇంత గొప్ప దేశమే కరెక్టే, కానీ భారతదేశం గొప్పదే, కానీ ప్రపంచంలో మిగతా దేశాలు హీనమైనవేమీ కాదు, అల్పమైనవేమీ కాదు. భారతదేశం గొప్పదని చెప్పేసి మిగతా దేశాలని తక్కువ చూడడం గాని, చులకనగా చూడడం గాని మనం చేయకూడదు, భావించకూడదు అని చెప్పేసి. సో ప్రతీది కూడా, ప్రతి దేశం కూడా వాళ్ళ వాళ్ళ స్థాయిలో అవి గొప్పవే. సో మనం భారతీయులమైనా గాని మన దేశం గొప్పది భారతదేశం, కానీ మిగతా దేశాల్లో మనం తక్కువగా మనం భావించకూడదు అని చెప్పేసి, హీనంగా గాని, చులకగా గాని మనం ద్వేషించుకోవడం, అలాగే వేరే మతస్థులను ద్వేషించడము, తక్కువగా చూడడం, చులకనగా చూడడం ఇలాంటివి మనం చేయకూడదని. సో ఈ మానవ జాతి మనకి ఎంతవరకు బాధ్యత ఉందంటే, మా దేశం, మా ప్రాంతం, మా మతం వాళ్ళు బాగుండాలి అని. అక్కడ వరకు మాత్రమే వీళ్ళ యొక్క ఆలోచన పరిధి ఉంటుంది. సో అందుకే వీళ్ళని కూడా చంద్రబింబంతో పోలుస్తారంట. ఈ మానవ జాతి మానవులను చంద్రబింబం అంటే చంద్రుని యొక్క వెలుగు కూడా, అది కూడా కొంతవరకే వెలుగు ఉంటుంది కాబట్టి, కొంత వెలుతురే ఉంటుంది కాబట్టి చంద్రబింబంతో పోలుస్తారు. ఆఖరిది దైవ జాతి అని అంటారు. దివ్య జాతి లేదా దైవ జాతి. ఇంకా చెప్పాలంటే వీళ్ళని మానవులని కూడా కాదు, దేవుళ్ళు అని చెప్పవచ్చు. దైవ జాతికి సంబంధించిన వాళ్ళను దేవుళ్ళు అని చెప్పవచ్చు. ఎందుకంటే వీళ్ళు ప్రపంచమంతా బాగుండాలి అని అనుకునేవాళ్ళు. ప్రపంచమంతా బాగుండాలి అని అనుకునేవాళ్ళు. వీళ్ళని దైవ జాతి అని అంటారు. దివ్య జాతి అని కూడా అంటారు. ఇంకా చెప్పాలంటే ఒక పత్రిసారి స్థాయిలో ఉన్న వాళ్ళు అని చెప్పొచ్చు. ఈ దివ్య జాతి వాళ్ళు ఎవరంటే, ఒక పత్రిసాయి స్థాయిలో ఉన్న వాళ్ళందరూ దివ్య జాతి కింద మనం చెప్పవచ్చు. సో పత్రిసారి ఏం చేశారంటే, ఆయన నేను మాత్రమే బాగుండాలనుకోలేదు. నిజంగా నేను మాత్రమే బాగుండాలనుకుంటే ఆయన ఒక్కడే, ఆయన ధ్యానం చేసుకుంటూ, ఆయన జాబ్ చేసుకుంటూ, ఆయన పని ఆయన చేసుకోవచ్చు. ఆయన కుటుంబం ఒక్కటే బాగుండాలని అనుకోలేదు. నిజంగా ఆయన కుటుంబమే బాగుండాలనుకుంటే ఆయన ధ్యానం చేసుకుంటూ ఆయన కుటుంబం వరకు మాత్రమే చెప్పుకుని అక్కడికే ఉండిపోయేవాడు. లేదా వాళ్ళ ఏరియా, వాళ్ళ నిజామాబాద్, వాళ్ళ బోధన అక్కడి వరకే ఉంటే బాగుంటే చాలా అనుకోలేదు ఆయన. నిజంగా అలా అనుకుని ఉంటే అక్కడి వరకు ధ్యానం చెప్పేసి అక్కడే ఉండిపోయేవాడు. కానీ ఆయన ప్రపంచమంతా బాగుండాలి, ప్రపంచమంతా ధ్యానమయం కావాలి, ప్రపంచమంతా శాకారమయం కావాలి, ప్రపంచమంతా పిరమిడ్‌లో రావాలి అని, ప్రపంచమంతా ఆరోగ్యంగా, ఆనందంగా, ఆత్మజ్ఞానం పొందాలని చెప్పేసి ప్రపంచమంతా అందరి కోసం ఆయన పాటుపడుతున్నాడు అహర్నిశలు. అటువంటి వాళ్ళే దివ్య జాతి, దేవుళ్ళమని మనం చెప్పుకుంటారు. దివ్య జాతి, దైవ జాతి అని కూడా. సో అట్లా వీళ్ళ పరిధి ఏంటంటే అంతా అందరూ బాగుండాలి అనేది. అన్ని జీవులు ఇప్పుడు చెప్తారు సర్వే జన సుఖినో భవంతు అని అంటారు. అలాగే సర్వప్రాణి సుఖినో భవంతు అని. ఇంకా ముందుకెళ్తే లోక సమస్త సుఖినో భవంతు అని చెప్తుంటారు. అంటే అన్ని లోకంలో సమస్త లోకాలు సుఖంగా ఉండాలి అని, అందరూ బాగుండాలని. సో అందరూ బాగుండాలంటే అందుకోసం అందరూ జ్ఞానులు కావాలి, అందరూ శాకాహారులు కావాలి, అందరూ ఆత్మజ్ఞానులు కావాలని ప్రపంచవ్యాప్తంగా అందరినీ ధ్యానులుగా, శాకాహారులుగా, ఆత్మజ్ఞానులుగా మార్చడం కోసం సారు ప్రపంచమంతా తిరిగి ధ్యాన ప్రచారం చేస్తున్నారు. సో కాబట్టి ఇక్కడ దివ్య జాతి మానవుల్లో మనం పత్రిసారి అని చెప్పారు. వీళ్ళని ఎవరితో పోలుస్తారంటే, ఈ దివ్య జాతి మానవుల్ని సూర్యుడు లాంటి వాళ్ళు అని అంటారు. సూర్యుడు లాంటి వాళ్ళని సూర్యునితో ఎందుకు పోల్చడం జరిగిందంటే, ఇక్కడ సూర్యుడు అన్నిటి మీద సూర్యకిరణాలు పడుతూ ఉంటాయి. కాబట్టి ఎక్కడ దీని మీద పార్షియాలిటీ, పక్షపాతం అనేది ఏమి ఉండదు సూర్యుడికి. సో అన్నిటి మీద, నేల మీద, నీటిలోను, అన్నిటి మీద సూర్యకిరణాలు పడుతుంటాయి. ఎలాంటి పక్షపాతం ఏమి లేకుండా. అంటే అందరినీ సమానంగా ఒకే భావంతో చూస్తారు కాబట్టి. అలాంటి వాళ్ళే ఈ ద్రవ్యజాతి మానవులు కాబట్టి వీళ్ళని సూర్యబింబంతో, అంటే సూర్యుడు లాంటి వాళ్ళని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అలా దివ్యజాతి మానవులు అంటే వీళ్ళు ఎప్పుడు సృష్టి అంతా బాగుండాలి అని. ఎందుకంటే వీళ్ళు జ్ఞానం పొందిన వాళ్ళు, జ్ఞానులు. సో జ్ఞానులనే దేవుళ్ళు అంటారు అని మనకు ఈరోజు మార్నింగ్ 30 hours జూమ్ లో చెప్పడం జరిగింది. జ్ఞానులనే దేవుళ్ళు అని అంటారని.
ఆత్మజ్ఞానం పొందిన వాళ్ళు, ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు. సో వీళ్ళకేంటంటే వీళ్ళకంతా తెలుసు. మమాత్మ సర్వభూతాత్మ అనే విషయం తెలుసు. మమాత్మ సర్వభూతాత్మ. దీన్ని బ్రహ్మజ్ఞానం అంటాం. అంటే నా లోపల ఏదైతే ఆత్మ ఉందో అదే ఆత్మ అన్ని జీవుల లోపల ఉంది అని తెలుసుకున్న వాళ్ళు కాబట్టి అందరూ బాగుండాలని ఆ విధంగా వాళ్ళు చెప్తూ అదే పని వాళ్ళు చేస్తూ ఉంటారు. సో మమాత్మ సర్వభూతాత్మ అని తెలుసుకున్న వాళ్ళు అందరినీ సమానంగా చూస్తారు. వాళ్ళ లోపల పక్షపాతం, పార్షియాలిటీ ఏమీ ఉండదు. సో అలాంటి వాళ్ళే అంతా ఒక్కటే అని, అంతా సమానమే అని తెలుసుకున్న వాళ్ళు. అంటే ఒక పరమాత్మ స్థాయిలో ఉన్న వాళ్ళందరూ అని చెప్పవచ్చు మనం. అంటే ధ్యానం యొక్క పరాకాష్ఠ స్థాయిలో, ఒక పరమాత్మ స్థాయిలో, ఒక బ్రహ్మర్షి స్థాయిలో ఉన్న వాళ్ళని. వీళ్ళలో అందరినీ సమానంగా చూస్తారు. కాబట్టి ఇక్కడ అందరూ బాగుండాలని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళ పరిధంతా మొత్తం ప్రపంచమంతా బాగుండాలని అనుకునేవాళ్ళు. వీళ్ళని దైవజాతి మానవులని ఈ విధంగా 5 రకాల వాళ్ళు మీకు చెప్పడం జరిగింది. సో ఐదోది మానవులు కాదు, వీళ్ళని దేవుళ్ళు అంటారు కాబట్టి దివ్య జాతి అని చెప్తారు. వీళ్ళు మానవుల కిందకి రాదు. 4 రకాలే మానవులొస్తారు. ఐదో రకము దేవుళ్ళని చెప్పొచ్చు, దివ్య జాతి వాళ్ళు. సో మొదటిది ఖనిజ జాతి మానవులు. నేను బాగుంటే చాలనుకునే వాళ్ళు. అందుకే వీళ్ళని బొంగరం లాంటి వాళ్ళని అంటారు. రెండోది వృక్ష జాతి మానవులు. అంటే తాను తన కుటుంబం గురించి బాగోగులు చూసుకునేవాళ్ళు. వీళ్ళు గానుగ లాంటి వాళ్ళని చెప్తారు. మూర్ఖులు, స్వార్థపరులని. మూడో రకము పశు జాతి లేదా జంతు జాతి మానవులని. తాము, తమ కుటుంబం, తమ ఊరు వరకు చూసుకునేవాళ్ళు. సో, సో వీళ్ళని కూడా ఆపోతుతో పోలుస్తారు. వీళ్ళు కూడా కొంత స్వార్థపరుల కిందే చెప్తారు. ఆ తర్వాత మానవ జాతి మానవులంటే దేశం వరకు వీళ్ళ పరిధి ఉంటుంది కాబట్టి వీళ్ళని చంద్రబింబంతో పోలుస్తారు. సో అక్కడి నుంచి కూడా ఇంకా మనం ముందుకు వెళ్ళాలి. సో ఒక సందర్భంలో సార్ దీని గురించి చెప్పడం జరిగింది. ఒకసారి స్టేజ్ మీద స్పీచ్ చెప్తున్నప్పుడు ఒకాయన భారతదేశం చాలా గొప్పది. మనం భారతీయులుగా పుట్టడం ఎంతో అదృష్టం. అంటే సార్ కూడా చెప్పడం జరిగింది కొద్దిసేపు. నిజమే, భారతదేశం చాలా గొప్పది. పాకిస్తాన్ కూడా గొప్పదే అన్నాడు సార్. చైనా కూడా గొప్పదే. అమెరికా కూడా గొప్పదే. రష్యా కూడా గొప్పదే అన్నాడు. అన్ని దేశాలు కూడా గొప్పవే అని. ఎందుకంటే మనం మన వాళ్ళని చెప్పేసి గొప్పగా మనం చూస్తాం, గొప్పగా ఫీల్ అవుతాం. కానీ ప్రతిసారి లాంటి వాళ్ళు వేరే విదేశీయుల్ని కూడా వాళ్ళు అందరినీ ఆత్మలుగా చూస్తారు కాబట్టి అక్కడ పార్షియాలిటీ చూయించడం, రాగద్వేషాలు చూయించడం అనేది వాళ్ళు చూయించరు. అందరినీ సమానంగా చూస్తారు కాబట్టి. పాకిస్తాన్ వాళ్ళైనా, చైనా వాళ్ళైనా, రష్యా వాళ్ళైనా విచిత్రం ఏందంటే లాస్ట్ ఇయర్ లాక్‌డౌన్ స్టార్ట్ అయ్యి కరోనా వచ్చినప్పుడు అందరూ చాలా మంది చైనాని విమర్శిస్తూ ఉంటే చాలా దేశాలు ఆ సమయంలో చైనా వాళ్ళతో సార్ జూమ్ క్లాస్ ఒకటి ఏర్పాటు చేయడం నేను చూశాను. చాలా ఆశ్చర్యం అనిపించింది. అదేంటి ప్రపంచమంతా అన్ని దేశాలు ఇప్పుడు చైనాని విమర్శిస్తుంటే ప్రతిసారి చైనా వాళ్ళకి ధ్యానం నేర్పిస్తున్నాడేందని నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. సో మళ్ళీ ఈ ఇయర్ ఏమైందంటే పాకిస్తాన్ వాళ్ళకు జూమ్ క్లాసులు సార్ చేస్తూ ఉన్నారు. పాకిస్తాన్ వాళ్ళతోటి వీక్లీ వన్స్ ఇంచుమించు వారానికి ఒకటేమో అవుతుంది. సో అక్కడ కూడా పీఎంసీ పాకిస్తాన్ వచ్చింది. ఈ మధ్యనే నేను చూశాను. ఈరోజు మార్నింగ్ ఎప్పుడో పీఎంసీ పాకిస్తాన్ అని. సో అక్కడ కూడా మన పీరియడ్ మెడిటేషన్ అనేది ఆ పాకిస్తాన్‌లో కూడా రావడం నిజంగా చాలా ఆనందించవలసిన విషయం. అంటే సారు మనం ఎక్కడైనా గాని మన ఆలోచన పరిధి కొంతవరకే ఉంటుంది. కానీ ఒక పరమాత్మ స్థాయిలో ఉన్న వాళ్ళు దేశంతో గాని, రాష్ట్రంతో గాని సంబంధం లేకుండా అందరూ బాగుండాలని అందరికీ ధ్యానం, జ్ఞానం బోధిస్తూ ఉంటారు. అందరినీ సమానంగా చూస్తూ ఉంటారని. సో అట్లా వీళ్ళు దైవజాతి మానవులు కాబట్టి వాళ్ళు ఆ విధంగా భావిస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి తెలుసు సర్వం కల్విదం బ్రహ్మ అనే విషయం. సర్వం కల్విదం బ్రహ్మ అంటే ఉన్నదంతా కూడా ఇదం అంటే ఇక్కడ, సర్వం అంటే అంతా కూడా ఆ బ్రహ్మ పదార్థమే. ఉన్నదంతా కూడా ఆ బ్రహ్మ పదార్థమే కాబట్టి ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. అందరూ సమానమైన విషయం తెలుసు కాబట్టి అందరూ భగవంతుడి నుంచి వచ్చిన వాళ్ళే, భగవత్ స్వరూపాలే అని తెలుసు కాబట్టి వాళ్ళు అందరినీ సమానంగా చూస్తూ ఉంటారు. కాబట్టి మనం ఏ స్థాయిలో ఉన్నా కానీ ఈ దైవజాతి స్థాయికి మనం ఎదగాలని చెప్తారు. ఆ దైవజాతి స్థాయికి ఎదగాలంటే మనం కూడా జ్ఞానం పెంచుకోవాలి. మన జ్ఞాన పరిధిని పెంచుకొని పూర్ణ జ్ఞానం పొందినప్పుడు మనం కూడా ఒక పూర్ణాత్మ స్థాయికి, ఒక బ్రహ్మ జ్ఞాన స్థాయికి మనం ఎదిగినప్పుడు అలా అందరినీ సమానంగా మనం చూడగలుగుతాం. సో ఆ జ్ఞానం ఆ
పొందాలంటే దానికి ఉన్న ఏకైక మార్గం శ్వాస మీద ధ్యాస, ధ్యానం. ధ్యానం ద్వారానే మనం ఈ ఆత్మ జ్ఞానం అనేది పొందడం జరుగుతుంది. సో ఈ జ్ఞానం మనకు 3 రకాలుగా చెప్పడం జరిగింది. ఇది తటవర్తి రాజలక్ష్మి మేడం గారు చెప్పిన క్లాస్‌లోంచి నేను చెప్తున్నాను. జ్ఞానం 3 రకాలుగా అని మేడం ఉపనిషత్తులకు సంబంధించిన పుస్తకాల్లోంచి ఈ విషయాన్ని నాకు తెలిసినంత వరకు ఉపనిషత్తు పుస్తకాల్లో నుంచి మేడం చెప్తూ ఉంటారు ఎక్కువగా. జ్ఞానం 3 రకాలుగా అందులో చెప్పడం జరిగింది. ఒకటి ప్రత్యక్ష జ్ఞానమని, రెండోది పరోక్ష జ్ఞానమని, మూడోది అపరోక్ష జ్ఞానమని. సో ప్రత్యక్ష జ్ఞానం అంటే ఈ కళ్ళతో అంటే భౌతిక నేత్రాలతో, ఈ చర్మ చక్షులతో మనం చూడగలిగేది, తెలుసుకోగలిగేది, ఏదైతే నమ్ముతామో, ఈ కళ్ళతో చూసింది నమ్ముతామో అది ప్రత్యక్ష జ్ఞానం అని చెప్పడం జరిగింది. అంటే మన కళ్ళతో మనం చూడగలిగేది, భౌతిక నేత్రాలతో మనం చూడగలిగేది, తెలుసుకోగలిగేది ఇదంతా మనం ఏదైతే నమ్ముతున్నామో ఇది ప్రత్యక్ష జ్ఞానం అని అంటాం. ప్రత్యక్షం మనం ఈ కళ్ళతో చూడగలుగుతున్నది. ఆ తర్వాత రెండోది ఏంటంటే పరోక్ష జ్ఞానం అంటాం. పరోక్ష జ్ఞానం అంటే ఈ కళ్ళతో మనం దాన్ని చూడలేం కానీ మైక్రోస్కోప్ లాంటి ఆ పరికరాలను ఉపయోగించి, ఇన్స్ట్రుమెంట్‌ని ఉపయోగించి మనం చూడగలిగేవి ఉంటాయి. చిన్న చిన్నవి కంటికి కనిపించేవి. సూక్ష్మజీవులు, బ్యాక్టీరియాలు, వైరస్‌లు ఇటువంటివి గాని, అలాగే ఎంతోమంది సైంటిస్ట్‌లు ల్యాబుల లోపల వాళ్ళు ప్రయోగాలు చేసినప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్స్, ఆ మైక్రోస్కోప్ లాంటి వాటిని ఉపయోగించి ఎన్నో రకాల వాళ్ళు ప్రయోగాలు అవి చేస్తుంటారు. ఈకలతో చూడలేనివి కూడా, సూక్ష్మమైనవి కూడా, చిన్న చిన్నవి కూడా వాళ్ళు చూసి ల్యాబ్‌లో ప్రయోగాలు అవన్నీ చేస్తూ ఉంటారు. సో అటువంటి వాళ్ళు ఇదంతా ఏందంటే పరోక్ష జ్ఞానం కిందికి చెప్పడం జరిగింది. ప్రత్యక్ష జ్ఞానమేమో ఈ కళ్ళతో చూడగలిగేది. పరోక్ష జ్ఞానం అనేది మైక్రోస్కోప్ లాంటి వాటిని పరికరాలను ఉపయోగించి సైంటిస్టులు లాంటి వాళ్ళు అది తెలుసుకోగలిగేది. అవన్నీ పరోక్ష జ్ఞానం అని చెప్తారు. మూడో రకం ఏందంటే అపరోక్ష జ్ఞానం అని అంటారు. అపరోక్ష జ్ఞానం అంటే దివ్య నేత్రంతో చూడగలిగేది అని. అంటే థర్డ్ ఐ, మూడో కన్నుతో, దివ్య చక్షువుతో మనం చూడగలిగేది, తెలుసుకోగలిగేది. అంటే ధ్యానం చేస్తూ ధ్యానంలో ఎవరైతే మూడో కన్ను సంపాదించుకుంటారో, ఆ థర్డ్ ఐ సంపాదించుకుంటారో, ఆ మూడో కన్నుతో కంటికి కనిపించని లోకాలు ఎన్నో చూడగలుగుతారు. ఆ కంటికి కనిపించిన లోకాల లోపల, ఆ కంటికి కనిపించిన లోకాల గురించి జ్ఞానం గాని, ఆ కంటికి కనిపించని విషయాలు ఎన్నో ఉన్నాయి. ఆ లోకాలు గాంచి అక్కడ జ్ఞానం అదంతా కూడా ఆ కంటి సినిమాలు చూసుకోవడం గాని, ఇవన్నీ థర్డ్ ఐతో, మూడో కన్నుతో అవన్నీ మనం చేస్తూ ఉంటాం. కంటి సినిమాలు చూసుకోవడం కావచ్చు, భవిష్యత్తు చూసుకోవడం కావచ్చు, గతాన్ని చూసుకోవడం కావచ్చు, అలాగే లోకాలను చూడడం కావచ్చు, ఆ లోకాలకు వెళ్లి రావడం ఇదంతా ఆ మూడో కన్ను, థర్డ్ ఐతో చూడగలుగుతారు. వీటికి సంబంధించిన నాలెడ్జ్ అంతా, జ్ఞానం అంతా ఏంటంటే అపరోక్ష జ్ఞానం అని అంటాం. ధ్యానంలో మనం ఒకానొక స్థాయికి ఎదిగినప్పుడు మనసు శూన్యమైన తర్వాత, అక్కడ మూడో కన్ను తెరుచుకున్న తర్వాత జ్ఞానం అనేది వాళ్ళు ఎంతో తెలుసుకోగలుగుతారు. అపరోక్ష జ్ఞానం, ఆధ్యాత్మికతకు సంబంధించిన జ్ఞానం అంతా అని మనం అనుభవపూర్వకంగా ఆ మూడో కన్నుతో మనం చూడగలిగేది, తెలుసుకోగలిగేదంతా అపరోక్ష జ్ఞానం. ఆత్మ గురించి సంబంధించినది మొత్తం మనం థర్డ్ ఐతో తెలుసుకునేది. సో దీన్ని అపరోక్ష జ్ఞానం అంటారు. ఇలా 3 రకాలుగా జ్ఞానం అనేది చెప్పబడింది. సో ప్రత్యక్ష జ్ఞానం, పరోక్ష జ్ఞానం, అపరోక్ష జ్ఞానం. ఈ కళ్ళతో చూడగలిగేది, మైక్రోస్కోప్ లాంటి పరికరాలను ఉపయోగించి చూడగలిగేది, ఆ తర్వాత మూడో కన్నుతో చూడగలిగేదని 3 రకాలుగా చెప్పడం జరిగింది. సో జ్ఞానాన్ని ఇంకా ఎలా చెప్తారంటే, జ్ఞానం కన్ను వంటిది, ధర్మం కాలు వంటిది అని చెప్తారు. పూర్వం ఋషులు ఇవి ఒక్కొక్క దానితో పోల్చడం జరిగింది. సో ఎందుకు పోల్చారంటే దానికి ఒక అర్థం ఉంటుంది. జ్ఞానం కన్ను వంటిది అని అన్నారు. ధర్మాన్ని కాలుతో పోల్చారు. ధర్మం కాలు వంటిదని. చూడండి, కళ్ళు లేకపోతే ఏమంటామంటే గుడ్డివాడు అని అంటాం. అలాగే కాళ్ళు లేకపోతే కుంటివాడు అని అంటాం. అవునా? కళ్ళు లేకపోతే గుడ్డివాడు అంటాం. కాళ్ళు లేకపోతే కుంటివాడు అని అంటాం. సో గుడ్డివాడు అంటే చూడలేం. కళ్ళు లేవు కాబట్టి దేన్ని చూడలేరు కాబట్టి. అంధకారం అంటే అజ్ఞానం. సో జ్ఞానాన్ని వెలుతురుతో, ప్రకాశంతో పోలుస్తారు. అంధకారం అంటే అజ్ఞానం అన్న, అంధకారం అన్న, చీకటి అన్న, అజ్ఞానానికి
పర్యాయ పదాలుగా వీటిని ఉపయోగిస్తారు. అంధకారం అని, చీకటి అని, డార్క్‌నెస్. లైట్ అంటే వెలుగు అని, ప్రకాశం, కాంతి ఇవన్నీ జ్ఞానానికి ప్రతీకగా చెప్తారు. సో, కళ్ళు లేకపోతే ఎలాగైతే చీకట్లో ఉన్నప్పుడు మనం ఏం చూడలేమో, గుడ్డివాడిలాగా మన పరిస్థితి ఉంటుందో, అలా అజ్ఞానంలో ఉంటే మన పరిస్థితి కూడా అదే విధంగా ఉంటుందని. గుడ్డివాడిలాగా కళ్ళు లేనివాడు ఎలాగైతే ఏం చేయలేడో, అలా గుడ్డివాళ్ళుగా ఉంటే ఏం చేయలేమో, మన అజ్ఞానంలో ఉంటే కూడా మనం కూడా ఏమీ చేయలేమని చెప్పేసి. సో, మనం మానవ జన్మ ఎత్తిన తర్వాత కూడా ఈ జ్ఞానం పొందకపోతే కళ్ళు ఉన్నా కూడా గుడ్డివాళ్ళ కిందే లెక్క. ఈ జ్ఞానం పొందితేనే, జ్ఞానం గురించి తెలుసుకుంటేనే అప్పుడు మనం కళ్ళు ఉన్న వాళ్ళుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మామూలుగా తెలుసు కానీ, ఈ జ్ఞానం గురించి, ఆత్మజ్ఞానం గురించి ఈ విషయాలు మనకు మొదట్లో ఏమీ తెలియదు. పత్రిసార్ లాంటి ఒక గురువు వచ్చిన తర్వాత, ఆయన మార్గంలోకి వచ్చిన తర్వాతే ఈ ధ్యానం గురించి, ఆత్మజ్ఞానం గురించి మనం తెలుసుకోవడం జరిగింది. అలా జ్ఞానం కన్ను వంటిది అని అంటారు. అలాగే ధర్మం కాలు వంటిదని, ధర్మాన్ని కాలుతో పోలుస్తారు. ఎందుకంటే కాలు లేకపోతే కుంటివాడు అని అంటారు. సో, అలా ఎందుకంటే ఎప్పుడు ధర్మంగా జీవించాలని అంటారు. ధర్మాన్ని వదలకూడదని అంటారు. సో, ధర్మో రక్షతి రక్షితః అని చెప్తారు. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుందని. సో, అందుకే ఈ ధర్మం అనేది ఎప్పుడు మనం ధర్మంగా ఉంటే ఆ ధర్మం అనేది వయసులో ఉన్నప్పుడు మనల్ని కాపాడుతుందంట. అంటే వయసులో ఉన్నప్పుడు ఎవరైనా సారీ, ధర్మం అనేది కాళిదాసు గారు ఏం చెప్పారంటే దీని గురించి, ధర్మం అనేది ఒక కర్ర లాంటిది అని చెప్పారు. ధర్మం అనేది ఒక కర్ర లాంటిదని. ఎందుకు కర్ర లాంటిదన్నానంటే, ఇది యవ్వనంలో ఉన్నప్పుడు మనకు సహాయపడుతుంది. అలాగే ముసలి వయసు వచ్చిన తర్వాత ఊత కర్రగా మనకు ఉపయోగపడుతుంది. సో, యవ్వనంలో ఎవరైనా శత్రువులు లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా, వాళ్ళ నుంచి మనల్ని కాపాడుకోవడానికి కర్రగా ఉపయోగపడుతుంది. అలాగే వయసు అయిపోయిన తర్వాత ఊత కర్రగా మనకు ఉపయోగపడుతుంది. అంటే మనం ఎప్పుడైతే ధర్మంగా ఉంటామో, ఆ ధర్మమే మనకు కాపాడుతుంది, రక్షిస్తుంది. కాబట్టి ధర్మాన్ని ఆయన కర్రతో పోల్చడం జరిగింది. ధర్మం కర్ర వంటిదని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో, అలాగే ఇంకోటి ఏం చెప్పారంటే, సో, అట్లా ఈ ధర్మంలో మళ్ళీ సామాన్య ధర్మం అని, లౌకిక ధర్మం అని, వైదిక ధర్మం అని, విశేష ధర్మం అని చెప్పడం జరిగింది. సామాన్య ధర్మం, లౌకిక ధర్మము, వైదిక ధర్మం, అలాగే విశేష ధర్మం అని. సో, సామాన్య ధర్మం అంటే ఏంటంటే, తన కుటుంబం తను తను తన భార్య పిల్లల గురించి, తన కుటుంబం గురించి చూసుకోవడం అది సామాన్య ధర్మం కింద చెప్పడం జరిగింది. ఆ తర్వాత అంటే తన తల్లిదండ్రుల్ని, తన భార్య బిడ్డల్ని పోషించుకోవడం, అక్కడి వరకు మాత్రమే. తన కుటుంబం వరకు చూసుకోవడం మాత్రమే. దాన్ని సామాన్య ధర్మంగా మనకు వేదాల్లో చెప్పబడింది. వేదాల్లో చెప్పబడింది. ఈ ధర్మం గురించి వేదాల్లో ఇవ్వడం జరిగింది. వేదాల్లో 2 ఈటి గురించి చెప్పడం జరిగింది. మొదటి భాగం అంతా ధర్మం గురించి చెప్పారంట. రెండో భాగం అంతా పరమాత్మ గురించి జ్ఞానం మనకు రెండో భాగం గురించిలో చెప్పడం జరిగిందని వేదం చెప్తుంటారు. మొదటి భాగంలో ఎక్కువగా ధర్మం గురించి, అంటే ఎలా ధర్మంగా జీవించాలి, ఎలా ధర్మంగా మనం ఉండాలనే దాని గురించి, రెండో భాగంలో పరమాత్మ గురించి చెప్పడం జరిగిందని. సో, అలా మనకు సామాన్య ధర్మం అంటే తల్లిదండ్రులను చూసుకోవడం, భార్య బిడ్డలను పోషించడం ఇదంతా సామాన్య ధర్మం కింద చెప్తారు. లౌకిక ధర్మం అంటే ఏందంటే, తన బంధువుల్ని, తన స్నేహితుల్ని, తన చుట్టాల్ని వీళ్ళని చూసుకోవడం, వాళ్ళతో ఎవరితో ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించడం, ఇవన్నీ లౌకిక ధర్మం కింద చెప్తారు. తన బంధువులతోటి గాని, స్నేహితులతోటి గాని, చుట్టాలతోటి గాని ఎవరితో ఎలా ప్రవర్తించాలి అనేది దానికి సంబంధించినటువంటి ధర్మం ఏందంటే లౌకిక ధర్మం అని అంటాం. ఈ సామాన్య ధర్మం గాని, లౌకిక ధర్మం గాని, అలాగే వైదిక ధర్మం ఈ 3 కూడా ప్రాపంచిక ధర్మాలు అని చెప్తారు. ఈ 3 ప్రాపంచిక ధర్మాలు అని అంటాం. వైదిక ధర్మం అంటే ఏంటంటే పూజలు, స్తోత్రాలు, యజ్ఞ, యాగాది కర్మలు ఇవన్నీ వైదిక ధర్మం అని చెప్పి చెప్తారు. ఇవన్నీ చేయడం, పూజలు చేయడం గాని, స్తోత్రాలు గాని, యజ్ఞ, యాగాది కర్మలు ఇవన్నీ కూడా వైదిక ధర్మం కింద చెప్పడం జరిగింది. ఇలా ఈ 3 రకాల ధర్మాలు కూడా ప్రాపంచిక ధర్మాలు అని చెప్తారు. సామాన్య ధర్మం తన కుటుంబము, తన భార్య పిల్లలను చూసుకోవడం. లౌకిక ధర్మం తన బంధువులు, స్నేహితులు, చుట్టాలు,
వాళ్ళతో ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించడం లౌకిక ధర్మం అని. అలాగే వైదిక ధర్మం అంటే పూజలు, స్తోత్రాలు, యజ్ఞ, యాగాది క్రమాలు ఇవి 3 ప్రాపంచిక ధర్మాలని. 4వది ఏంటంటే విశేష ధర్మం అని చెప్పడం జరిగింది. ఇది ఆధ్యాత్మిక ధర్మం. సో, మనం ధ్యాన మార్గంలోకి రాకముందు ఈ ప్రాపంచిక ధర్మాల్లో ఉంటాం. మనల్ని మనం చూసుకోవడం, మన భార్య పిల్లల్ని గాని, మన కుటుంబ సభ్యుల్ని గాని, మన తల్లిదండ్రులను చూసుకోవడం అక్కడి వరకు ఉంటాం. లేదా మన బంధువుల్ని, మన స్నేహితులను చూసుకోవడం, మన చుట్టాలను చూసుకోవడం. అలా ఈ పూజలు, స్తోత్రాలు, యజ్ఞ, యాగాది క్రమాలు ఇవన్నీ వీటిలో ధ్యాన మార్గంలోకి రాకముందు వీటిలో ఉంటాం. ప్రాపంచిక ధర్మంలో ఉంటాం. సో, ధ్యాన మార్గంలోకొచ్చిన తర్వాత మనకు ప్రాపంచిక ధర్మంతో పాటు ఆధ్యాత్మిక ధర్మం కూడా మనం తెలుసుకోవాలట. అదే విశేష ధర్మం అని చెప్పడం జరిగింది. విశేష ధర్మం ఏందంటే ఇందులో భగవంతుడే కావాలని భగవంతుడి గురించి మనం ఆ జ్ఞానం గాని, ఆ తపన గాని మన లోపల ఉండాలని చెప్పేసి భగవంతుడే కావాలని అనుకోవడం విశేష ధర్మం అని చెప్తారు. ఆత్మ గురించి, ఆత్మ జ్ఞానం గురించి. ఉపనిషత్తుల లోపల మనకు ఇది విశేష ధర్మం గురించి ఉపనిషత్తుల్లో కూడా చెప్పడం జరిగిందని. సో, ఇక్కడ ఈ ధర్మం ఇది ఆధ్యాత్మిక ధర్మం. ఇందులో మనకి ఏం చెప్తారంటే విశేష ధర్మం లోపల 5 ప్రశ్నలు ఉంటాయి విశేష ధర్మంలో. ఏమిటంటే మొట్టమొదటిది నేనెవరు అనే ఒక ప్రశ్న వేసుకోవాలంట విశేష ధర్మంలో. మొట్టమొదటిది నేనెవరు అనేది. రెండో ప్రశ్న నేనెక్కడి నుంచి వచ్చాను. మూడో ప్రశ్న నేనెందుకు వచ్చాను. నాలుగో ప్రశ్న నేను భగవంతుని పొందే మార్గంలో ఉన్నటువంటి అడ్డంకులు ఏమిటి. ఐదో ప్రశ్న ఏందంటే మరి ఆ భగవంతుని పొందితే వచ్చే లాభం ఏంటి అని ఈ 5 ప్రశ్నలు మనం ఈ విశేష ధర్మంలో వేసుకోవాలని చెప్తారు. మొట్టమొదటిది నేనెవరంటే సో, మనం ఈ మార్గంలోకొచ్చిన తర్వాత మనం తెలుసుకున్నాం 10 మార్గంలోకి. మనం దేహం కాదు మనమంతా ఆత్మలన్న విషయం 10 లాంటి గురువు మనకు వచ్చి చెప్పడం జరిగింది. అంతకుముందు కూడా ఎంతోమంది గురువులు, యోగులు మనకు భగవద్గీత ద్వారా కావచ్చు, వేరే ఇతర పుస్తకాల ద్వారా కావచ్చు, ఆధ్యాత్మిక పుస్తకాల ద్వారా కావచ్చు, ఇతర గురువుల ద్వారా మనం విన్నాం ఏందంటే మనం దేహం కాదు మనమంతా ఆత్మలం అనే విషయం గురించి. మేమైతే చక్రవర్తి రాజలక్ష్మి దంపతుల దగ్గర ఈ విషయం ఎక్కువగా వినడం జరిగింది. మనం దేహం కాదు ఆత్మ అనే విషయం గురించి. అలాగే మరి నేను ఎక్కడి నుంచి వచ్చాను. మరి ఆత్మని తెలుసుకున్నా. మరి ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందంటే సత్యలోకంలో ఉన్నటువంటి ఒకానొక మూలాత్మ లేదా ఒక పూర్ణాత్మ నుంచి ఒక చిన్న అంశగా విడిబడి వచ్చినాం. దాన్ని అంశాత్మ అని అంటాం. సో, సత్యలోకంలో నుంచి ఒకానొక మూలాత్మ లేదా పూర్ణాత్మ నుంచి ఒక చిన్న అంశగా మనం విడిబడి వచ్చాం. దాన్నే అంశాత్మ అని అంటాం. సో, అట్లా ఆత్మలమైన మనం ఎక్కడి నుంచి వచ్చామంటే సత్యలోకంలో ఉన్నటువంటి ఒకానొక పూర్ణాత్మ లేదా మూలాత్మ నుంచి వచ్చాం. మూడోది ఏంటంటే మరి ఎందుకు వచ్చాం. ఆత్మలమైన మనము సత్యలోకం నుంచి, పూర్ణాత్మ నుంచి లేదా మూలాత్మ నుంచి విడిబడి ఎందుకు వచ్చాం. ఎప్పుడైతే ఆ పూర్ణాత్మ నుంచి లేదా మూలాత్మ నుంచి విడిబడి వస్తామో, ఒక చిన్న అంశంగా విడిబడి వస్తామో, అక్కడ ఆ పూర్ణాత్మ లేదా మూలాత్మ ఈ చిన్న అంశ ఏదైతే ఉందో, ఈ అంశాత్మ ఏదైతే ఉందో, దీనికి ఒక కండిషన్ పెడతది. ఏంటంటే, నువ్వు కూడా నా అంత స్థాయికి ఎదగాలి అని చెప్పేసి ఒక లక్ష్యాన్ని నిర్దేశిస్తుంది. ఆ చిన్న అంశ ఏదైతే ఉందో, అంశాత్మక ఏదైతే ఉందో, ఆ అంశాత్మకు ఆ పూర్ణాత్మ లేదా మూలాత్మ నువ్వు కూడా నా అంత స్థాయికి ఎదగాలి. అంటే నువ్వు కూడా ఒక పూర్ణాత్మ స్థాయికి ఎదగాలని ఒక లక్ష్యాన్ని నిర్దేశిస్తుందంట. సో, అలా భూమి మీదకి ఎందుకోసం వచ్చామంటే, ఆ అంశాత్మలుగా విడివడి వచ్చిన మనము, అంశాలుగా విడివడి మనం ఒకానొక పూర్ణాత్మ స్థాయికి ఎదగడం కోసం వచ్చాం. మరి ఆ పూర్ణాత్మ స్థాయికి మనం ఎప్పుడెదుగుతామంటే, ఎప్పుడైతే పూర్ణమైన జ్ఞానం మనం సంపాదిస్తామో, అప్పుడే మనం పూర్ణాత్మ స్థాయికి మనం ఎదగడం జరుగుతుంది. ఎప్పుడైతే పూర్ణమైన జ్ఞానాన్ని మనం సంపాదిస్తామో, అప్పుడే ఒకానొక పూర్ణాత్మ స్థాయికి మనం ఎదగడం జరుగుతుంది. సో, అలాగా ఎందుకొచ్చామంటే ఒక పూర్ణాత్మ స్థాయికి ఎదగడం. అంటే ఒకానొక బ్రహ్మజ్ఞాని స్థాయికి, ఒక బ్రహ్మర్షి స్థాయికి ఎదగడం కోసం వచ్చామని. మరి ఆ భగవంతుణ్ణి తెలుసుకునే మార్గంలో ఉన్నటువంటి అడ్డంకులేవి అంటే, ఇక్కడ భగవంతుడు అంటే ఆత్మ. ఆత్మికుడు అంటే సర్వజీవులందు అన్ని జీవుల్లో ఉన్నాడు. మన లోపల కూడా ఉన్నాడు. సో, మనలో ఉన్న భగవంతుణ్ణి చేరుకోవడానికి ఉన్న అడ్డంకులు ఏందంటే, ఈ ప్రపంచం మీద ఉండే కోరిక, వ్యామోహం, మోహం అనేది మనలో ఉండే ఆ
భగవంతుని చేరుకోవడానికి ఉన్న అడ్డంకి అని చెప్తారు. ప్రపంచం మీద కోరిక దేనికి ఉందంటే మనస్సు. ఈ మనస్సు అనేది ఈ ప్రపంచంలో ఉండే ఈ సుఖాలు, భోగాలు, ఈ మోహాలు వీటిపైన మోహం ఉండడం వల్ల ఇది భగవంతుని చేరుకోవడానికి అడ్డంకి అని చెప్తారు. ఈ మనసే రెండిట్లో 2 చేయొచ్చు. ఈ మనసుని ఒకటి ప్రపంచం వైపు తిప్పొచ్చు. లేదంటే ఇదే ఆత్మ వైపు తిప్పొచ్చు. ప్రపంచం వైపు తిప్పితే ఏమవుతుందంటే మనం బంధంలో పడతాం, దుఃఖంలో పడతాం. ఈ మనసుని ప్రపంచం వైపు కాకుండా, బాహ్యం వైపు కాకుండా అంతరం వైపు, మన లోపలి వైపు, మనకు ఆత్మ వైపు మనం తిప్పుకుంటే ఏమవుతుందంటే అది మోక్షానికి దారి తీస్తుందని, ముక్తిని మనం పొందుతామని, దుఃఖరహిత స్థితిని మనం పొందుతామని చెప్తారు. సో ఆ మనసు అనేది మెయిన్ గా ఉంటుంది కాబట్టి సో ఇక్కడ మనం ఇందులో ముఖ్యంగా గమనించాల్సింది ఆ ప్రపంచం మీద మోహం మనకు ఆ కోరిక అనేది అది తొలగిపోవాలి. అది మనసును మనం ఆత్మ వైపు మనం తిప్పుకోవాలి అని చెప్పి చెప్తారు. అప్పుడు భగవంతుని మనం పొందడానికి పొందగలుగుతామని. అంటే సత్యాన్ని మనం అనుభవపూర్వకంగా మనం తెలుసుకుంటాం. మనం దేహం కాదు, మనం ఆత్మ అని. అంతేకాదు ఆత్మే భగవంతుడు అంటే మనమే భగవంతులం అనే విషయాన్ని, సత్యాన్ని మనం తెలుసుకుంటాం. ఎప్పుడైతే ఈ సత్యాన్ని తెలుసుకుంటామో అప్పుడే సత్యలోకంలోకి వెళ్ళడానికి మనకు అర్హత లభిస్తుంది. సత్యలోకం చేరుకోవాలంటే అర్హత ఏంటంటే ఎవరైతే ఈ భూమి మీద ఉన్నప్పుడే సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంటారో వాళ్ళే సత్యలోకంలో ప్రవేశించడానికి అర్హత పొందుతారు. ఒకానొక పూర్ణమైన జ్ఞానం సంపాదించి పూర్ణాత్మ స్థాయికి ఎదిగినాక మనం తిరిగి మళ్ళీ జన్మ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. సో అలా తర్వాత ఆఖరి ప్రశ్న ఏంటంటే మరి భగవంతుని పొందితే అంటే సత్యాన్ని తెలుసుకుంటే లాభం ఏంటి? మనం దేహం కాదు ఆత్మ అనే విషయాన్ని మనం తెలుసుకుంటే, ఈ ఆత్మజ్ఞానం పొందితే ఏంటి లాభం అంటే మనం ముక్తిని పొందుతాం, మోక్షాన్ని పొందుతాం, జీవితంలో దుఃఖం లేకుండా చేసుకుంటాం, దుఃఖరహిత స్థితిని మనం పొందుతాం. ఇంకా చెప్పాలంటే జన్మరహిత స్థితిని మనం పొందడం అంటే మళ్ళీ జన్మ అనేది లేకుండా చేసుకోగలుగుతాం. ఎప్పుడైతే ఆ భగవంతుని మనం పొందుతామో జన్మ అనేది లేకుండా మళ్ళీ చేసుకుంటాం, జన్మరహిత స్థితి మనం పొందుతాం. సో ఎందుకు జన్మరహిత స్థితి పొందాలంటే జన్మ అనేది ఉంటే కనుక కంపల్సరిగా మళ్ళీ దుఃఖం అనేది ఉంటుంది. ఎలాంటి జన్మ పొందినా గాని పంచ దుఃఖాలు ఉంటాయంట. ఎలాంటి జన్మ పొందినా, మానవ జన్మ పొందినా మళ్ళీ మనకేమవుతుందంటే ఎలాంటి మానవ జన్మ పొందినా పంచ దుఃఖాలు కంపల్సరీగా ఉంటాయని చెప్తారు. ఏమిటంటే అవి మొట్టమొదటిది గర్భ దుఃఖం అని అంటారు. రెండోది జన్మ దుఃఖం అని అంటారు. మూడోది వ్యాధి దుఃఖం అని అంటారు. నాలుగోది వార్ధక్య దుఃఖం అని అంటారు. ఐదోది మరణ దుఃఖం అని అంటారు. గర్భ దుఃఖం అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ శిశువు చిన్నగా ఉండి లోపల ముడుచుకొని ఉండి ఫ్రీగా లేక కాళ్ళు చేతులు కడపడం ఫ్రీగా లేక అక్కడ ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటుంది. కొన్నిసార్లు నరకయాతన అనుభవిస్తుందని చెప్తారు. సో అక్కడ ఆ మలమూత్రాల్లో వాటిలో ఉండి ఆ యోని లోపల ఉండి ఎన్నో ఇబ్బందులు పడుతుంది ఆ శిశువు అని చెప్పేసి దాన్ని గర్భ దుఃఖం అని అది అనుభవించాల్సి ఉంటుందని చెప్తారు. రెండోది ఏంటంటే జన్మ దుఃఖం. సో ఈ జన్మ దుఃఖం కూడా ఉంటుంది ప్రతి ఒక్కరికి. తర్వాత మూడోది ఏంటంటే వ్యాధి దుఃఖం అని అంటాం. అంటే జన్మ తీసుకున్న తర్వాత కంపల్సరీ ఎన్నో రకాల ఏదో ఒక రకమైన వ్యాధులు అనేవి వస్తూ ఉంటాయి. ఎందుకంటే గతంలో చేసినటువంటి కర్మలను బట్టి ఉంటాయి కాబట్టి. సో లేదంటే ఇప్పుడు ప్రస్తుతం చేసినటువంటి వాటిని బట్టి కూడా కొన్ని రకాల వ్యాధులు వస్తూ ఉంటాయి కాబట్టి వ్యాధి దుఃఖం అనేది ఉంటుంది. వార్ధక్య దుఃఖం. వార్ధక్యం అంటే ముసలితనం. జనరల్ గా యవ్వనంలో ఉన్నప్పుడు ఆత్మశక్తి ఎక్కువగా ఉంటుందంట. యవ్వనంలో ఉన్నప్పుడు ఆత్మశక్తి ఎక్కువగా ఉంటుంది. వయసు అయిపోయిన తర్వాత మనకు ముసలి వాళ్ళు వృద్ధులం అయ్యే కొద్దీ ఆత్మశక్తి తగ్గుతూ ఉంటుందంట. సో అందుకే చాలా మంది ముసలి వాళ్ళు అవుతూ ఉంటే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అనుకుంటారు చాలా మంది అంటే ఏజ్ బార్ కదా ముసలి వాళ్ళు అవుతుండగా ఇవి కామన్ గా వస్తుంటాయి అని అనుకుంటారు. ఎందుకు వస్తుంటాయి అంటే వాళ్ళ ఆత్మశక్తి తగ్గిపోతుంటుంది కాబట్టి అక్కడ వయసు అయ్యే కొద్దీ అక్కడ చాలా మంది బీపీ, షుగరు, కీళ్ళ నొప్పులు, రకరకాల ఇంకా నడుము నొప్పులు ఇలాంటివి ఎన్నో వస్తుంటాయి. సో వృద్ధాపంలో వార్ధక్య దుఃఖం అని అంటాం దాన్ని. ఆఖరిది ఏంటంటే మరణ దుఃఖం అని అంటాం. మరణ దుఃఖం అంటే చావు అంటే కూడా అందరికీ భయం. సో మరణం గురించి భయం ఉంటుంది. సో మరణ దుఃఖం అని అంటారు. ఇలా
పంచ దుఃఖాలు ఉంటాయంట మానవ జన్మ తీసుకుంటే, ఎలాంటి మానవ జన్మ తీసుకున్నా కానీ. సో అందుకే మళ్ళీ జన్మ రాహిత్య స్థితి పొందాలంటే మనం ఆ భగవంతుని మనం తెలుసుకోవాలి. అందుకు మనం ఈ ధ్యానం చేసి జ్ఞానాన్ని సంపాదించాలి. ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం మనం సంపాదించాలి. అప్పుడే మనం ఆ ముక్తిని, మోక్షాన్ని, జీవితంలో దుఃఖరాహిత్య స్థితిని, జన్మరాహిత్య స్థితిని మనం పొందడం జరుగుతుంది. మరి ఈ రోజు ఈ అద్భుతమైన అవకాశాన్ని కల్పించినందుకు మనందరి గురువైనటువంటి మరొకసారి జగద్గురు బ్రహ్మర్షి పితామహ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే బ్రహ్మర్షి తటవర్తి వీరరావు సారు, బ్రహ్మ విద్యురిష్ట తటవర్తి రాజలక్ష్మి మేడం దంపతులు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి జూమ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మరి జ్యోతిరెడ్డి మేడం గారికి, ఆమనగల జ్యోతి మేడం గారికి, షాద్నగర్ జ్యోతి మేడం గారికి, పాల్గొన్నటువంటి ఆత్మబంధువులందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir. Thank you so much.